మంది బుద్ధుడిని చూడండి, 16 ఏళ్ళప్పుడు ఎట్లున్నాడు, 40 ఏళ్ళప్పుడు ఎట్టున్నాడు, 60 ఏళ్ళప్పుడు ఎట్టున్నాడు. బాబాసాహెబ్ని చూడండి, చిన్నప్పుడు ఎట్లున్నాడు. బాబాసాహెబ్ని అయితే మీరు చివరి 20 సంవత్సరాల్లో కనీసం 5 రకాల బాబాసాహెబ్ని చూడొచ్చు మనం. ప్రపంచాన్ని శాసించిన మహనీయులు మొత్తం అప్డేటెడ్, ఎప్పుడెప్పుడు అప్డేటెడ్ అయిన వాళ్ళే. మారటం ఒక్కటే మనిషిని ముందుకు తీసుకెళ్ళింది మిత్రులారా. అప్డేట్ కావాల్సిందే. అప్డేట్ కాబట్టి నువ్వు అవుట్డేట్ అయిపోతావు. నేను ఇంతే, నేను ఇట్లానే ఉంటా. చాలా మంది తెలుసు నాకు, నేను ఇట్లానే ఉంటా. మైండ్ ఒప్పుకోకుండా నువ్వు ఏ ఎమోషనల్ కూడా ముందుకెళ్ళదు. అసలు ఈ మైండ్కి ఎమోషనల్కి అంత లింక్ ఉంటుంది. నీ బ్రెయిన్కి నీ మైండ్కి ఉన్న కాంట్రడిక్షన్ ఎమోషనల్. బ్రెయిన్లో ఒక అంశం ఫిక్స్ అయి ఉంటుంది. ఆ బ్రెయిన్లో ఉన్న అంశానికి నీ థాట్లో వచ్చే అంశానికి వచ్చిన కాంట్రడిక్షనే ఎమోషనల్. దీన్ని చాలా తేలిక మిత్రులారా ప్రాక్టీస్ చేస్తే సాల్వ్ చేసుకోవటం. ఎవరికైనా కూడా నువ్వు వెళ్ళావు ఒక చోట, మన స్ట్రీట్ చిల్డ్రన్ దగ్గరికి వెళ్ళాం, వాడి ఎమోషనల్స్ని స్టడీ చేసి వాడి ఎమోషనల్స్లో ఉన్న నెగిటివ్ ఎమోషనల్స్ని పాజిటివ్ ఎమోషనల్గా మార్చడానికి ప్రయత్నం చేయాల్సిన మనం, మన దగ్గర ఆ దమ్మున్న ఎమోషనల్ లేకపోతే వాడికి పట్టించడం సాధ్యపడదు. రైటా రంగా కనెక్ట్ అవటం, పిల్లలతో ఆ మనుషులతో కనెక్ట్ అవటం, ఇది చాలా సర్వీస్ మిత్రులారా, ఇది చాలా సర్వీస్. అందుకని ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కరెక్ట్గా పట్టుకోండి. దీనిలో ఇది ఎట్లా అంటే, ఫస్ట్ దీని చిన్న 4 స్టెప్పులు ఉంటాయి దీనిలో. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, నీకొచ్చిన ఎమోషనల్స్ని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలా, ఇది నా టాపిక్. నీకొచ్చిన ఎమోషనల్, అది ఏ ఎమోషనల్ అయినా, నీకొచ్చిన ఎమోషనల్, ఫస్ట్ నీకొచ్చిన ఎమోషనల్స్ని నువ్వు ఐడెంటిఫై. ఎమోషనల్ నీ కోపం వస్తుంది, నాకు కోపం వచ్చింది అనేది నువ్వు ఐడెంటిఫై చేయాలా. 30% ఆ ఎమోషనల్ చిన్నగా పక్కెళ్ళిపోద్ది నువ్వు ఐడెంటిఫై చేస్తే. ఎస్, నాకు కోపం వచ్చింది, మా అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చినాయి, వాడిని చూసినా నేను, మా పక్కింటోడికి మార్కులు ఎక్కువ వచ్చినాయి, మా ముందింటోడికి మార్కులు ఎక్కువ వచ్చినాయి, వాడిని చూసినా నాకు కోపం వచ్చింది. ఇది ఎమోషనలే, కోపం వచ్చింది. నువ్వు కోపపడితే వాడికి మార్కులు పెరుగుతాయా? నువ్వు కోపపడితే వాడు మారతాడా? రెస్పాండ్ కాదు మిత్రులారా, మారతాడా లేదా? కోపపడితే మారచ్చు, అది ఎక్కడో రేర్ పిల్లోడు. రేర్ కేసుల దగ్గరికి వెళ్ళమాకండి. ఇప్పుడు మెజారిటీ సంగతి మనం మాట్లాడుకుందాం. రేర్ కేసుల దగ్గరికి వెళ్ళమాకండి. రీసెంట్ మారడు, మెజారిటీ 99% మారడు. ఆ మారే పిల్లోడికి కూడా వాడికి నీ దగ్గర కంటే పెద్ద ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది, వాడే మారేది. అది రేర్ పీస్ గురించి ఆలోచన చేయొద్దు మనం. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు విజయవాడ, వాడు ఎప్పుడు అడుగుతుంటాడు, ఎందుకంటే నువ్వు దేశమంతా మాట్లాడుతావు, నా పిల్లోడి గురించి మాట్లాడమంటుంటాడు. నేను రోజు విజయవాడ కొంచెం ఎర్లీగా పోతూ కాలేజీకి పోతూ, అరే టిఫిన్కి వస్తున్నా, మంగళగిరి దాటిన ఫోన్ చేసిన, వస్తున్నారా మీ ఇంటికని. నేను వెళ్ళలేకే వాడి పిల్లోడిని, వాళ్ళ అబ్బాయి కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు, వాళ్ళ అబ్బాయిని కర్రబెట్టి పొడుస్తున్నాడు, లేరా నా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడు అందులో సైకాలజిస్ట్, దేశమంతా చెప్తాడు మన గురించి అని చెబుతున్నాడు. వాడు బయట నుంచి కేకలేస్తాడు, నాకు అది వినపడతా ఉంది. నేను పోయలేక కరెక్ట్గా పరిస్థితి ఏదంటే, ఇప్పుడు కూడా అట్టని చెబుతున్నా వాడి గురించి. నేను పోయలేక పరిస్థితి ఏంటంటే వాడిని తిడుతున్నాడు. వాడిని తిట్లేదంటే, అదవా నీ బతుకంతా ఇంతేరా, మూడో సెమిస్టర్ కూడా తప్పేవరా. వాళ్ళు ఇంటి ఎదురు ఒక అమ్మాయి ఉంది, అదే యూనివర్సిటీ అమ్మాయి, ఎంఏ యూనివర్సిటీ టాపర్ అంట. ఆ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోరా, ఆ అమ్మాయి కాలేజీ టాపర్ రా అని ఆ అమ్మాయిని కంపేర్ చేసి తిడుతున్నాడు. ఇంకా తిట్టడం మొదలుపెట్టినది ఆగదు, కోపం మొదలుపెట్టినది ఏమొస్తాయో అర్థం కాదు. వీడు సీరియస్గా నా వెనక్కి వచ్చాడు, అంకుల్ 4 ఏళ్ళ నుంచి ఆ పిల్లని చూసి నా మార్కులన్నీ పోయినాయి, నా దరిద్రం అంతా వచ్చింది, ఆ పిల్లని చూశాను అన్నాడు. వాడిని వీడు ఎంత కోపపడితే వాడు మారతాడు. అర్థమైందా లేదా మీకు? ఇది అర్థమైందా లేదా? ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు అన్నావు తల్లి, ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలో మగ పిల్లల్ని డీల్ చేయడం అంటే. ఎమోషనల్స్ చాలా
ఫస్ట్ ఏం చేయాలంటే నీకు కోపం కానీ ఏ ఎమోషన్ వచ్చినా, భయం వచ్చినా, బాధ వచ్చినా, బిడియం వచ్చినా, ఆనందం వచ్చినా, ప్రేమ వచ్చినా, ఏదొచ్చినా ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాలా. ఫస్ట్ ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? తర్వాత ఆ వచ్చిన కోపానికి, ఆ వచ్చిన ఎమోషనల్కి రీజన్ని కనుక్కోవాలా. ఇక్కడ దాంతో 70% లేచిపోద్ది అసలు ఎమోషనల్. నువ్వు ఐడెంటిఫై చేసి దానికి కారణం కనుక్కుంటే, నాకు కోపం వచ్చింది, నా పిల్లడి మీద నాకు కోపం వచ్చింది, కారణం ఏంటంటే వాడికి మార్కులు తగ్గినాయి.